ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవత దేవుడు ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన మనల్ని ప్రేమించి మరి మనల్ని రక్షించి కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను మనకి ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుందాం. మరి ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని మనము బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా మరి చదువుకుంటూ నేటి సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ఓకేనా మోషబాబు? కనుక నేటి పరిచర్యను ప్రార్థన ద్వారాగా ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుడ మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉత్తమైన శ్రేష్టమైన నామానికి వేరే దొంగలు సిద్ధులు సోదరులు తెలుసుకున్నాను తండ్రి. ఇదిగోని తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి వేగునమే తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు నీకు వేరే దొంగలు సిద్ధులు సోదరులు తెలుసుకున్నాను తండ్రి. ఇదిగోని తండ్రి, సమూయేలు మొదటి గ్రంథము తండ్రి 6వ అధ్యాయం తండ్రి మేము చదువుచుండగా నేర్చుకునిచుండగా మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానం ప్రసన్న తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభుని మీ కుమారుడైన మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించడం కోసం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన గట్టిగా. పరలోకమా గణపని గడిచిన కాలం మీద అత్యంత కాశం మీకు చేసుకున్నాము తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం తండ్రి 6వ అధ్యాయం మేము చదువుతుండగా నేను నేర్చుకుపోతుండే కదా ఉదయకాల సమయం మధ్య కాకుండా ఎక్కడ కాచుకొని మీకు చేసుకున్నాను తండ్రి. ఈ గ్రంథంతో మేము 5 రోజులతో మేము ఈ గ్రంథంలో ప్రయాణం చేస్తాను తండ్రి. ఆ 5 రోజులతో అక్కడి నుంచి అయితే ఆగిపోయింది తండ్రి. ఈ 6వ అధ్యాయం మేము చదువుతుండగా నేను నేర్చుకుపోతున్నాను. మేము విడిచిపెట్టలేక అవుతారు మా రోజు హాస్పిటల్ చేయండి సమయం తీగతండి. మా సంఘం జ్ఞాపం చేసుకున్న బోధుల వయసరికి సంఘ కాపం చేయించాను. బోసున పిల్లల కుటుంబాన్ని కూడా ఆశ్రయించాను తండ్రి. 2 సంఘం సేకరణ చేయించండి. నూతనంగా తరచు సకలం తీర్చాను తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. రైట్, మంచిదైనా మరి చక్కనటువంటి రీతిలో ప్రార్థించినటువంటి మరి మీ ఇరువురికి కూడా క్రీస్తునామలో శుభములు వందనాలు తెలియజేసుకొనిచు మరి సాయంత్రకాల సమయంలో మరి ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించిన మరి కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా మోషబాబు. సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మనము ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఎక్కడ మనం ప్రయాణం మొదలుపెట్టాము? షిలోహోల్ అనేటువంటి దేవుని యొక్క మందిరం దగ్గర నుంచి మనం ఏం ప్రారంభించాము మోషబాబు? మన ప్రయాణాన్ని ప్రారంభించాం. షిలోహులో దేవుని యొక్క సన్నిధిలో మరి ఏలకన్నా గారు హన్నా గారి యొక్క కుటుంబాల ద్వారాగా వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత గొప్పగా ఎంత చక్కగా వారు భయభక్తులు కలిగి బ్రతికారు జీవించారో మరి సమూయేలు గారి యొక్క తాతలు ముత్తాతలు పూర్వీకులందరూ కూడా దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు గలవారో లేఖనాల ద్వారాగా మరి ఒక 5 తరాలు 6వ తరంగా సమూయేలు గారిని మనం చూస్తున్నాం. సమూయేలు గారి యొక్క పుట్టిక మరి సమూయేలు గారు దేవుని సన్నిధిలో ఎదగడము, అలాగే దైవజనుడైనటువంటి ఏలీ గారు అలాగే ఏలీ కుమారులు ఓప్ని పినేహసులు మరి దేవుని సన్నిధిలో వారు అపవిత్రులుగా ఉన్నప్పుడు మరి తన కుమారుల్ని ఏం చేయలేకపోయాడు అంటే వారిని గద్దించలేకపోయాడు, వారిని సరిచేయలేకపోయాడు. కనుకనే మరి వారు పాపంలో పడిపోయి దేవుణ్ణి మరి గణపరచిన వారిగా మనకి మోషబాబు మరి సమూయేలు గారి క్షమించండి ఏలీ గారి పిల్లలు మనకి కనబడుతున్నట్లుగా మొదటి 2 అధ్యాయాలు మనం చూసాం. అదే సమయంలో మరి దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారిగా సమూయేలు గారు కనబడుతున్నారు. ఇది మొదటి 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూసాం. ఇక 4వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి మరి ఇశ్రాయేలులకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగినట్లుగా మనకు కనబడుతుంది. ఆ యుద్ధంలో వీళ్ళు ఏం చేశారు అని అంటే మన ఇశ్రాయేలులు ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలా ఓడిపోయిన సందర్భంలో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఎవరు మోషబాబు? ఇశ్రాయేలులు దేవుని మందసంతో ఫిలిస్తీన్ల మీదకి మరి యుద్ధానికి వెళ్తున్నట్లుగా 4, 5 అధ్యాయాలు మనం చూస్తాం. 4, 5 అధ్యాయాల్లో మరి వారు యుద్ధానికి వెళ్ళినట్లుగా 4వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్తారు, ఆ యుద్ధంలో ఓడిపోతారు.
యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఓప్నీ ఫినెహాసులు అనేటువంటి ఇద్దరు మరి ఏలీ గారి ఇద్దరు కుమారులు చనిపోవడము, తన కోడలు కుమారుని కండడము, ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెడలిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని వారి యొక్క దేవత దేవి గుడిలో దాగోను గుడిలో పెట్టడము, అక్కడ దేవుని మహిమతో దాగోనుకు దేవుడు తీర్పు చేయడము, విగ్రహము పడిపోవడము, ఆ విగ్రహం దేవుని ముందు నిలబడలేకపోవడము మనము 5వ అధ్యాయంలో విన్నటువంటి వర్తమానం. ఓకేనా మోషే బాబు? ఇలా మనం ఎక్కడ ఆపేసాము మన యొక్క నిన్నటి ప్రయాణాన్ని? ఇది ఫిలిస్తీన్ యొక్క దాగోను ప్రాంతంలో మనము దాన్ని ఆపేస్తాం మన ప్రయాణాన్ని. ఇక చివరగా 5వ అధ్యాయంలో వారు ఏం చేశారంటే మరలా ఇప్పుడు ఈ దేవుని యొక్క మందసాన్ని తిరిగి ఇశ్రాయేలు ప్రాంతాలకు పంపించాలని ఫిలిస్తీన్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కొన్ని ప్రాంతాలకు పంపారు. వారు కూడా రోగాలతో తెగుళ్ళతో దేవుడు ఏం చేశాడు మోషే బాబు వారిని? వారిని మరి రోగాల బారి చేశాడు దేవుడు. వారిని అందరినీ మొత్తడు కనుక వారందరూ భయాందోళనకు గురయ్యారు. అయ్యి బాబు దేవునితో మనము పెట్టుకోకూడదురా బాబు అని. వాస్తవానికి వారు ఇశ్రాయేలు మీద గెలిచామనుకున్నారు, కానీ దేవుడే వారి ఎదుట మహిమా స్వరూపుగా ఉండి మరి దేవుడే విజయాన్ని పొందినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరి చేతులలో ఆయన ఓడిపోయేవాడు కాడు అని అక్కడ మనకు కనబడుతుంది. దాగోనుతో యుద్ధం చేయడానికి దేవుడు ఇశ్రాయేల్ సైన్యాన్ని వాడుకోలేదని మనము నిన్నటి కాల సమయంలో 1వ అధ్యాయం నుంచి 2, 3, 4, 5 అధ్యాయాల వరకు మనము ప్రయాణం చేసాము. ఇప్పుడు ఈరోజు 6వ అధ్యాయాన్ని మనం ప్రయాణంలోనికి మరలా మనం ఎక్కడైతే విశ్వాస ప్రయాణాన్ని భక్తి ప్రయాణాన్ని మనము ఈ సమయాల సందర్భాలను ఆపామో మరలా తిరిగి ఆ ప్రయాణాన్ని మనం కొనసాగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు ఫిలిస్తీన్లు ప్రాంతంలో నుంచి ఈ దేవుని మందసాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క స్వస్థలలోనికి ఇశ్రాయేల్ దగ్గరికి పంపించాలనుకుంటున్నారు. అప్పటికి వీళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉందంటే అక్షరాల 7 నెలల పాటు వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ 7 నెలలు కూడా వీళ్ళ బాధలు కష్టాలు అనుభవిస్తున్నట్లుగానే మనకి కనబడుతుంది. కనుక ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారనంటే ఇప్పుడు దేవుని యొక్క మందసాన్ని మరలా ఇశ్రాయేలుకి పంపించాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే ఈరోజు మనం తెలుసుకోనబోతున్నాం. ఓకేనా మోషే బాబు? దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, మా పరిపాలక, మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో సమూయేలు 1వ గ్రంథం 6వ అధ్యాయాన్ని మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. మా హృదయాలను మా మనస్సులను మీరు తెరవండి, మీ వాక్యముతో మమ్మల్ని నింపండి. అలాగే ప్రభువా ఈ వాక్యం వింటున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులు మీరు తాకండి, వారిని దర్శించండి, దీవించండి. ఈ పరిచర్య కొరకు ఎంతైతే సమయాన్ని వారు కాలాన్ని హెచ్చిస్తున్నారో ప్రభువా, అది సెకండ్లే కావచ్చు, నిమిషాలే కావచ్చు, ఎంతైతే వారు సమయాన్ని కేటాయిస్తున్నారో వారికి రెట్టింపు దీవెనలుగా, ఆశీర్వాదాలుగా, నెలలుగా, దినాలుగా, రోజులుగా, సంవత్సరాలుగా వారికి దీర్ఘాయువును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో మరొక్కసారి తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారు మీ మీద ఆనుకుని ఆధారపడి మీ కుమారుల ఈ లోకంలో బ్రతకడానికి ఆత్మ సహాయంతో వారు నింపండి. సంఘాలని నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకుల కుటుంబాలని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే వారి దగ్గర నూతనంగా తర్ఫీదు పొందుతున్నటువంటి యువ సేవకుల కుటుంబాలను బట్టి నాయన, ఇంకా పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, అందరిని బట్టి మరొకసారి మీ సన్నిధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని ఆయు ఆరోగ్యాలతో ఆనంద సంతోషాలతో నింపమని నడిపించమని వేడుకుంటూ తండ్రి మరి ఈ సమయంలో లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను, మా కుటుంబాలు మీరు సరిచేయమని, సరిదిద్దమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి సమయంలో మనము ముందుగా మాట్లాడుకున్నట్లుగా సమూయేలు 1వ గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ఈ 6వ అధ్యాయం నేపథ్యం ఏంటో మనం చూద్దాం. ఓకేనా మోషే బాబు? ముందుగా 5వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భాలు ఏంటి? ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసాన్ని తమ దేవుడైనటువంటి దాగోను గుడిలో పెట్టారు. ఎక్కడ పెట్టారు మోషే బాబు? కానీ దేవుడు తన మహిమను చూపించి దాగోన్ని ఏం చేస్తాడు? పడగొట్టాడు. కాళ్ళు, చేతులు, తల, మొండు వేరుగా మనకి కనబడుతుంది. అంటే ఫిలిస్తీన్లు పట్టణాలపై తెగుళ్ళు, బాధలు దేవుడు రప్పించాడు. కారణం ఏంటంటే ఆయన తన మహిమతో నింపబడినటువంటి ఆ మందసాన్ని వారు తాకారు గనక దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఎవరికి అవకాశం లేదు, ఇతరులకు ఎవరికి కూడా అవకాశము దేవుడు ఇవ్వలేదు. మరి వీళ్ళు తీసుకున్నారు కనుకనే కొన్ని చర్యలు, కొన్ని తెగుళ్ళు, కొన్ని బాధల వారికి సంభవించినట్లుగా
మనం 5వ అధ్యాయంలో చూసినటువంటి పరిస్థితులు. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు బాధలు కష్టాలు తెగుళ్ళు ఎప్పుడైతే మందస్సాన్ని బట్టి ఫిలిస్తీన్ల జాతులకి వచ్చినాయో ఆ పరిస్థితుల్లో ఫిలిస్తీన్లు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దేవుని మందస్సాన్ని మరలా తిరిగి ఏం చేయాలనుకున్నారంటే తమ దగ్గర ఉంచుకోకుండా తమ దగ్గర ఉంచుకోవడం ప్రమాదమని గ్రహించి ఏం చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు 6వ అధ్యాయంలో వారు యెహోవా మందస్సాన్ని ఇశ్రాయేలుకి తిరిగి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ అధ్యాయము దేవుని యొక్క పరిశుద్ధతను మహిమను మరియు ఆయన యొక్క సమక్షాన్ని తేలికగా తీసుకొద్దని ఈ 6వ అధ్యాయం మనకి నేపథ్యంగా వివరణిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయం అనగా ఈ 6వ అధ్యాయం మనకి ఇచ్చేటువంటి నేపథ్యం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధతను, నెక్స్ట్ వన్ ఇంకోటి మోషే బాబు, ఆయన యొక్క మహిమను మరియు ఆయన యొక్క సమక్షాన్ని మనం ఎలా తీసుకోకూడదట, తేలికగా తీసుకోవద్దు. ఆ రోజు తెలియక వారు ఏం చేశారు, తేలికగా తీసుకున్నారు ఫిలిస్తీన్లు. మాకు బాగా దొరికేస్తారని దేవుని మందసాన్ని పట్టుకున్నారు. పట్టుకోగా ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళ మీదకి వాళ్ళ మీదకు వాళ్ళు ఏం తెచ్చుకున్నారంటే శిక్షలు తెచ్చుకున్నారు. అందుకనే ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారు ఎవరైనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడిచ్చేటువంటి హెచ్చరికలు ఏంటంటే మీలో అనేక మంది ఎవరు ఎలా ఉండొద్దు అని అంటే బోధకులుగా ఉండొద్దు. ఒకవేళ బోధకులుగా ఉంటే శిక్ష ఉంది, కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. ఓకేనా? కఠినమైన తీర్పు అని అన్నాడు బోధకులకి ఎవరైతే దేవుని యొక్క వాక్యాల్ని బోధించేవారుగా ఉన్నారో. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడికి తనాపర భేదం అనేటువంటిది లేదు. ఎవరి ద్వారాగానైనా దేవుడు మనకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, నెంబర్ 1 దీన్ని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఆయన సన్నిధి ఎలా ఉందనంటే మరి ఆయన సన్నిధిని మనము తేలికగా తీసుకోకూడదు. ఓకేనా? ఒకవేళ తేలికగా తీసుకుంటే మనం ఏమవుతామని లేఖనం ఏం చెప్పిస్తుందంటే యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. సరే, ఇప్పుడు మనం ఈరోజు వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఓకేనా మోషే బాబు? ముందుగా మనం నేపథ్యం చూసాం కదా. ఇక రెండవదిగా ఈ అధ్యాయ సారాంశాన్ని చూద్దాం. ఈ అధ్యాయంలో టూకీగా మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి మోషే బాబు? 6వ అధ్యాయంలో 21 వచనాలు మనకు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు 21 వచనాలు ఒక 3 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలు మోషే బాబు? ఒక 4 భాగాలుగా సుమారుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు ముందుగా 1 నుంచి 9 వచనాలు. ఎన్ని మోషే బాబు? దేవుని యొక్క మందస్సము ఫిలిస్తీన్ల దేశంలో 7 నెలలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎన్ని నెలలు మోషే బాబు? 7 నెలలు. ఆ కాలమందు వారు ఏం చేశారంటే చాలా బాధపడిపోయినట్లు కనబడుతుంది. దీనివల్ల మందస్సం వల్ల. అప్పుడు వారి యాజకులు ఎవరో ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఏం చేయాలనుకున్నారంటే ఇప్పుడు ఈ దేవుని మందస్సాన్ని మనము ఇశ్రాయేలుకి తిరిగి పంపించాలని ఫిలిస్తీన్లో ఉన్నటువంటి యాజకులు, ఎవరు మోషే బాబు? యాజకులు, జ్యోతిష్కులు ఎలా సలహా ఇచ్చారన్నమాట. ఏమనంటే మందస్సాన్ని ఖాళీగా పంపకూడదు. ఎలా మోషే బాబు? అపరాధ బలిని సమర్పించి కొన్ని బంగారు పంది కొక్కులను బంగారు కడ్డీలను ఎలకలను చేసి దాంట్లో పెట్టి ఆ మందస్సంలో పంపించాలని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ఒక ఆకారం వారు పూజించి వారు సేవించేటువంటి ఆకారాలని మరి దేవుని యొక్క మందస్సంలో పెట్టి ఆయన గౌరవించినట్లుగా మోషే బాబు ఆయన్ని గౌరవించినట్లుగా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని బంగారపు కండీల్ని పందికొక్కులు లాంటివి కొన్నింటిని చేసి దేవుని యొక్క మందస్సంలో పెట్టి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, దేవుని యొక్క మందస్సాన్ని పంపించాలనుకుంటున్నారు. మనకి 6వ అధ్యాయము 9వ వచనం ఈ భాగాలు మనకి సెలవిస్తున్నమాట. అప్పుడు దేవుని కోపము తగ్గుతుంది అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. ఎలా వచ్చారు మోషే బాబు వాళ్ళు? మనం ఎలా ఎప్పుడైతే చేసామో దేవుడు తన కోపం నుంచి మనల్ని తెగుళ్ళ నుంచి కాపాడతాడు, రక్షిస్తాడు అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చారనమాట. ఇది ఒక ముఖ్యమైన ఆత్మీయ సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఏం చేస్తుంది మోషే బాబు? ఇది ముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనకి చూపిస్తుంది. రైట్. ఇప్పుడు దేవుని మహిమ ఎదుట మనుషుడు తన పాపాన్ని గుర్తించక తప్పదు. ఎవరైనా సరే దేవుని మహిమ ఎదుట తమ పాపాలను ఏం చేయాలి? గుర్తించాలి. ఎవరైతే తమ పాపాలను గుర్తిస్తారో వారు పరిహారంగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని యొక్క మందస్సంలో కొంత బంగారాన్ని పెట్టి దహన బలి అర్పించి ఇప్పుడు ఈ మందస్సాన్ని తిరిగి పంపించే ప్రయత్నాల్లో వీరు మనకు ఉంటున్నట్లుగా. ఓకేనా మోషే బాబు? ఇక 7 నుంచి 12 వచనాల్లో దేవుని శక్తి పరీక్ష. ఏంటి మోషే బాబు? దేవుని యొక్క శక్తికి పరీక్షగా కనబడుతుంది మనకి 7 నుంచి 12 వచనాలు. ఓకేనా మోషే బాబు? ఫిలిస్తీన్లు ఒక క్రొత్త బండిని తీసుకుని ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఒక క్రొత్త ఎడ్ల బండిని తీసుకుని
పాలిచ్చేటువంటి పాడి ఆవులను కట్టి వాటి పిల్లలను వేరుగా ఉంచుతారనమాట. పాడి ఆవులతో ఒక కొత్త బండి మీద ఏం చేస్తారనంటే మరి దేవుని మందసాన్ని వారు పంపడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఆవులను కట్టి వాటి పిల్లల్ని ఏం చేస్తారు మోసబాబు, వేరు చేశారు. ఇప్పుడు సహజంగా ఆ ఆవులు తమ పిల్లల దగ్గరికి వెళ్ళాలి వాస్తవానికి, కానీ అవి ఏం చేస్తాయి తెలుసా, తిన్నగా ఆశ్చర్యంగా అవి బెత్షెమెషు వైపు వెళ్తాయి అనమాట. ఇశ్రాయేలు సరిహద్దులోనికి ప్రయాణం చేస్తాయి. మందసాన్ని పట్టుకుని మందసంలో ఉన్నటువంటి బంగారాన్ని, వేరే అపరాధం అర్పించినటువంటి బలిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాడి ఆవులు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నాయి మోషబాబు, ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి బెత్షెమెషు ప్రాంతానికి వెళ్తున్నాయి అనమాట. ఇప్పుడు ఆత్మీయ అర్థాన్ని మనం చూద్దాం. ఈ రెండో భాగంలో సారాంశంలో భాగంగా 7 నుంచి 12 వచనంలో ఆత్మీయ భాగం ఏంటంటే దేవుని చిత్తం ఎదుట ప్రకృతి కూడా ఏం చేసింది, వెరీ గుడ్, ప్రకృతి కూడా సహకరించింది. దేవుడు మార్గం చూపిస్తే ఎవరు కూడా ఏం చేయాలంటే ఆపలేరు అని ఈ 7 నుంచి 12 వచనాల సారం భాగం మనకి అర్థమవుతుంది. ఇక 13 నుంచి 18 వచనాలు ఏంటి మోషబాబు, ఇక మూడో భాగాన్ని మనం చూసినప్పుడు బెత్షెమెషు ప్రజల ఆనందం. ఎందుకనంటే దేవుని యొక్క మందసాన్ని వారు పట్టుకుని పోయారు కదా ఫిలిస్తీయులు. ఇప్పుడు తిరిగి వచ్చేయడంతో ఇశ్రాయేలియ సరిహద్దులోనికి, ఇశ్రాయేల్ భూభాగంలోనికి వచ్చింది. అది ఎవరి పొలం అంటే యెహోషువ గారికి ఇచ్చినటువంటి పొలం. అది లేఖన భాగంలో మనం చదువుదాం, ఓకేనా. ఇప్పుడు అక్కడికి రాగానే ఇశ్రాయేల్ మందసాన్ని చూసి చాలా ఎంతో సంతోషించారు, ఓకేనా మోషబాబు. వారు బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించారు. ఎప్పుడైతే దేవుని మందసం వీళ్ళ దగ్గరికి వచ్చిందో వీళ్ళు ఏం చేశారు, ఏ పాడి ఆవులైతే తమ దగ్గరికి మందసాన్ని తీసుకుని వచ్చినాయో ఆ పాడి ఆవుల్ని ఏం చేశారు, బలిగా అర్పించేసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనకు కనబడుతుంది. పంపించేటప్పుడు బలి జరిగింది, వచ్చిన తర్వాత కూడా బలి జరుగుతున్నట్లుగా ఈ లేఖన భాగాలు మనం చూస్తున్నాం. వారు బలి అర్పించి దేవుణ్ణి ఏం చేశారు మోషబాబు, ఆరాధించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ గొప్ప పాఠం ఉంది. ఏంటి మోషబాబు, దేవుని సమక్షం తిరిగి వచ్చినప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. దేవుని సమక్షం తిరిగి వచ్చినప్పుడు ఏమొస్తుంది మోషబాబు, నిజమైన ఆనందం వస్తుందని మనకి ఈ 13 నుంచి 18 వచనాల భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక చివరిగా 19 నుంచి 20 వచనాలు ఏంటి మోషబాబు, ఏ బెత్షెమెషు ప్రజలైతే మరి ఆనందం పొందారో అదే ప్రజలు, బెత్షెమెషు ప్రజల తప్పు మరియు తీర్పు, వీళ్ళు తప్పు కూడా చేశారు. మరొకటి ఏంటంటే వారి మీదకి దేవుడు తీర్పు కూడా ప్రకటించాడు. ఏంటో అది మనం లేఖనాల్లో చూద్దాం ఒకసారి, ఓకేనా. 19 నుంచి 21 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. కొంతమంది దేవుని మందసంలో తొంగి చూసారట. వీళ్ళు ఏం చేశారు మోషబాబు, తొంగి చూశారు. దేవుని మందసాన్ని తొంగి చూడకూడదు. వాస్తవానికి వారు పట్టుకున్నటువంటి వారు యాజకులే, లేవీయులే. అయినా సరే దేవుని ఆధీనం లేకుండా, దేవుని ఆదేశం లేకుండా దేవుని మందసాన్ని తొంగి చూడడం అంటే ఆయన యొక్క పరిశుద్ధతను అవమానిస్తున్నట్లుగా కనబడుతుంది. ఏం కనబడుతుంది మోషబాబు, దేవుడు దీనిని పరిశుద్ధతకు విరుద్ధమైనటువంటి కార్యంగా భావించి వారిని శిక్షించినట్లు కనబడుతుంది. అక్కడ సుమారు కొంతమంది జనాంగాన్ని దేవుడు చంపేసినట్లుగా మనకు కనబడుతుంది, ఓకేనా మోషబాబు. ఇది 19 నుంచి 21 వచనాల భాగంగా మనకు కనబడుతుంది అనమాట. ఇది ఈ అధ్యాయం యొక్క అత్యంత గంభీరమైనటువంటి భాగము. ఇది ఏంటి మోషబాబు, ఈ అధ్యాయం యొక్క అత్యంత గంభీరమైనటువంటి భాగం ఏంటి, ఆ దేవుని యొక్క పరిశుద్ధతను వీరు తొంగి చూడడము, దేవుడు అక్కడ వారిని మొత్తడము, శిక్షించడం, వారిని చంపడము. అక్కడ మనకి సంఖ్యగా కొంతమంది సంఖ్యను దేవుడు చంపినట్లుగా మనకి కనబడుతుంది, ఓకేనా మోషబాబు. ఇక్కడ బోధ ఏంటంటే దేవుడు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, మరి ఆయనకి ఏముంది, ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు ఆయన సమక్షాన్ని మనం ఏం చేయాలి, గౌరవంతో చూడాలి. పవిత్రమైన విషయాలు నిర్లక్ష్యంగా తీసుకోవడం ప్రమాదం అని ఈ అధ్యాయం మనకి సారాంశంగా 19 నుంచి 21 వచనాలు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నాయి మోషబాబు, ఓకేనా. రైట్. ఇక ఈ అధ్యాయం ముఖ్యమైనటువంటి సందేశం, ఈ 6వ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూద్దాం. మొదటిగా ఏం చూసాము, నేపథ్యం చూసాము. రెండవదిగా వెరీ గుడ్, సారాంశాన్ని చూసాం. ఇప్పుడు మూడవదిగా ఈ అధ్యాయం ఉన్నటువంటి ప్రధాన సందేశాన్ని మనం వినేటువంటి
ఏంటన్నా ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశాన్ని మనం వినే ప్రయత్నాలు చేద్దాం. దేవుని మహిమను ఎవరో కూడా బంధించలేరు. ఏటి మోషే బాబు? దేవుని మహిమను ఎవరో బంధించలేరు కదా. అవును, ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకున్న దేవుని శక్తిని ఏం చేయలేకపోయారు, వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఈరోజు కూడా దేవుని మేము కనుగొన్నాం, దేవుని మేము పట్టేసుకుందాం అనుకుంటున్నారు. దేవుడు పట్టుకోవడానికి మనుషుల చేతులతో బంధింపబడేవాడు కాడు. దేవుడు మనుషుల చేతులతో బంధించబడేవాడు కాడు అని ఇక్కడ దైవ లేఖనాలు మనకి, లేదా ఈ అధ్యాయం మనకి సందేశపూర్వకంగా విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇక దేవుని సమక్షంలో ఆశీర్వాదమో తీర్పో ఏదో ఒకటి వస్తుంది. దేవుని సన్నిధిలో ఏమొస్తుంది మోషే బాబు? వస్తే ఆశీర్వాదం అన్నా రావచ్చు, లేకపోతే మనకి తీర్పు అన్నా రావచ్చు. కనుక మనం ఏం చేయాలంటే ఏమండి, గౌరవించే వారికి ఆశీర్వాదంగా ఉంటుంది. అవును కదా, దేవుని సన్నిధిలో మనకి ఏముంటుంది? తీర్పు ఉంది, ఆశీర్వాదం ఉంది. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని గౌరవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తూ ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు. ఓకేనా? ఎవరైతే దేవుని సన్మానించరో, ఎవరైతే దేవుని గణపరచరో, ఎవరైతే దేవుని అగౌరవపరుస్తూ ఉంటారో వారికి అగౌరవం అనగా వారికి అవమానము తీర్పును దేవుడు ఇస్తాడని ఈ అధ్యాయం ద్వారాగా సందేశం మనకు వచ్చింది. ఫిలిస్తీన్లు ఆయన యొక్క పరిశుద్ధతను, లేదా ఆయన యొక్క ఏమండి ఫిలిస్తీన్లు ఆయన యొక్క సమక్షాన్ని ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధిని వారు అపవిత్రపరిచారు, వారు అవిధేయత చూపారు. అందుకనే వారికి ఏమొచ్చాడు? దేవుడు తీర్పు తీర్చాడు. తెగుళ్ళ ద్వారాగా అనేక మంది చనిపోయారు, గడ్డ రోగాలతో అనగా ప్లేగు వ్యాధి రోగాలతో. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏమండి, పెద్ద పెద్ద పుండ్లు కలిగినటువంటి వాని, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది మూలశంక అనేటువంటి రోగాలతోనని పలు రకాలుగా వర్ణించారు, విభజించారు. ఏదైనా మొత్తానికి దేవుని దగ్గర నుంచి వారి మీదకి ఏమొచ్చింది మోషే బాబు? తెగుళ్ళు వచ్చింది. అనగా ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి సమక్షం వస్తే ఆశీర్వాదం రావాలి, రెండోది తీర్పు అయినా రావాలని ఈ 6వ అధ్యాయము సందేశంతో మన అందరితో మాట్లాడుతుంది. ఇక పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి సమీపించలేము. ఏటి మోషే బాబు? ఇప్పుడు బెత్షెమెషు ప్రజల సంఘటన ఇదే బోధిస్తుంది. బెత్షెమెషు ప్రజలు ఏం చేశారు? ఆయన యొక్క పరిశుద్ధతను తొంగి చూడాలనుకున్నారు. ఆయన పరిశుద్ధతను తొంగి చూడాలంటే పరిశుద్ధులుగా మనము కూడా ఉండాలి. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు ఆయన. పరిశుద్ధత లేకుండా మీరు నన్ను చూడలేరు అన్నారు. వాళ్ళు తొంగి చూస్తున్నారంటే వీళ్ళ పరిశుద్ధులై ఉండాలి. అవును కదా, పరిశుద్ధులుగా ఉండాలంటే వారు తొంగి చూడాలి. పరిశుద్ధత ఏమని బోధిస్తుంది? ఆయన సన్నిధిని మనము అగౌరవపరిచే వారిగా ఉండకూడదు అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక వచ్చిన సత్యం ఏంటంటే దేవుని దగ్గరికి రావడం ఆనందం. ఏంటి మోషే బాబు? కానీ నిర్లక్ష్యంగా రావడం అది ప్రమాదకరం. ఏంటి? ఓకే, ఇక ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం ముగించుకుంటే ఈ అధ్యాయం యొక్క వివరణలోనికి వెళ్దాం. ఏంటి మోషే బాబు? ఈ అధ్యాయంలో వివరణలోనికి మనం వెళ్ళినప్పుడు మనకి అధ్యాయం యొక్క వివరణ ఏమిస్తుందంటే మన జీవితానికి అర్థం లాంటిది అన్నమాట. ఈ అధ్యాయం మనకి ఎలాంటిది మోషే బాబు? ఈ అధ్యాయము మన జీవితానికి ఒక అర్థం లాంటిది. అర్థం దగ్గరికి వెళ్తే మన లోపాలు ఎలాగైతే కనబడతాయో ఈ అధ్యాయం దగ్గర కూడా మన లోపాలు కూడా అలాగే కనబడతాయని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. చాలాసార్లు మనము దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం, కానీ ఆయన పరిశుద్ధతను మనం ఏం చేయము? గౌరవించము. ఆశీర్వాదం కావాలనుకుంటాం కానీ ఆయన సన్నిధిని మనం ఏం చేయము బాబు? గౌరవించము. అలాగే ఇక్కడ ఫిలిస్తీన్లు కూడా దేవుని శక్తికి ఏం చేశారో భయపడ్డారు. వాళ్ళు దేవుని శక్తి ఏం చేశారు? మోషే బాబు భయపడ్డారు. బెత్షెమెషు ప్రజలు కూడా దేవుని సమక్షాన్ని సంతోషంగా స్వీకరించారు, కానీ కొందరు నిర్లక్ష్యంగా ఏమండి ప్రవర్తించగా వారి మీదకి తీర్పు తెచ్చుకున్నట్లుగా మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. అంటే దేవుని సమక్షం ఒక ఆట కాదు అన్నట్టుగా మనం భావించాలి. దేవుని సన్నిధి ఎలాంటిది మోషే బాబు? ఆట కాదు, అది మహిమతో కూడిన పవిత్రమైనటువంటి స్థలము. అది మహిమతో కూడుకున్నటువంటి పవిత్రమైనటువంటి స్థలము. కనుక ఈ స్థలములో మనము జాగ్రత్తలు వహించాలి, జాగ్రత్తగా ఉండాలి అని మరి ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. అలాగే సందేశంగా ఇచ్చింది, సారాంశంగా ఇచ్చింది, అలాగే నేపథ్యంగా మనం చూసాం. ఇక చివరిగా ఈ అధ్యాయ లేఖన భాగాల్ని మనము త్వరతగతిగా చదివేసుకుని నేటి పరిచర్ను మనం ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? సరే, ఇప్పుడు మరలా మనము ఈ యొక్క మనము ప్రయాణాన్ని ప్రారంభించుకుందాం. 6వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందు ఉండిన తర్వాత
ఫిలిస్తీలు యాజకులను శకునమును చూసి వారిని పిలువనంపించి, యెహో మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలుల దేవుని మందసమును పంపివేయను ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక, ఏ విధము చేతనైనను ఆయనకు అపరారార్థమైన అర్పణము చెల్లించి పంపవలను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద ఉండకుండా మీ యొద్దకు తీయబడగా యుండినో మీరు తెలుసుకొందురు అనిరి. ఫిలిస్తీన్లు మనం ఆయనకి చెల్లింపవలసిన అపరారార్థమైన అర్పణ ఏదని వారిని అడగా, వారు మీ అందరి మీదను ఒక సర్దారులందరి మీదను ఉన్న తెగుళ్ళు ఒకటే గనక ఫిలిస్తీన్ల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలు గాను భూమిని పాడు చేయు పందికొక్కులు గాను రూపింపబడిన గడ్డలను సంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలను. అప్పుడు మీ మీదనున్న మీ దేవతల మీదనున్న మీ మీదను భారముగానున్న ఆయన హస్తము తీసివేయును కాబోలు. ఐగుప్తీయులకును ఫరోకును తన హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుతములను చేయగా వారు ఈ జనములను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయిని పాడి ఆవులను రెండిటిని తోలుకొని తెచ్చి బండికి కట్టి వాటి దూతలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరారార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగార వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోవునట్లుగా విడిచిపెట్టుడి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారని అంటే, ఇక్కడ దాకా మనం చదివినటువంటి సందర్భం 8వ వచనం వరకు ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఒక ఆలోచనకు వచ్చారు. 7 నెలల వారి దగ్గర దేవుని యొక్క మందసం ఉంది కదా, 7 నెలలు వారు ఏం చేశారట? ఫిలిస్తీన్లు దేశం ముందు ఉండిన తర్వాత ఫిలిస్తీన్లు వారు బాధపడినట్టుగా మనకు కనపడుతుంది. సరే, ఇప్పుడు ఫిలిస్తీన్లు అందరూ 7 నెలలు వారి దగ్గర ఉన్నటువంటి తర్వాత ఒక ఆలోచనకు వచ్చారట. ఫిలిస్తీన్లు ఉన్నటువంటి సర్దారులు అందరూ కలిసి యాజకులు అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్కులను అందరినీ పిలిపించి ఏం చేయాలి, దేవుని యొక్క ఇశ్రాయేలు దేవుని మందసాన్ని పంపించాలంటే ఆయనకి ఏ విధము చేతనైనను ఒక దహన బలి చేయించి ఆయన కోపాన్ని చల్లార్చి కొంత ఆయనకి సంబంధించినటువంటి కొంత బంగారాన్ని మరి ఆయా వస్తువుల రూపంలో మందసంలో పెట్టి కాడిమోయిని పాడి ఆవుల చేత మందసాన్ని వారి దేశంలోనికి పంపిస్తే యెహోవా హస్తము మన మీద నుంచి, మన దేశం మీద నుంచి, మన కరువు మీద నుంచి, మన పంటల మీద నుంచి ఆయన చెయ్యి వెళ్ళిపోయి మన వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారు, మనము దీవించబడతాం. కనుక ఇశ్రాయేలు దేవుని యొక్క మందసాన్ని ఎలా పంపాలంటే గౌరవ మర్యాదలతో సన్మానించి పంపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే యాజకులు వారి దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు వీళ్ళందరూ ఒక ఆలోచన చెప్పారో ఆ ఆలోచన ఫిలిస్తీన్లందరూ కలిసి నెరవేరుస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు 9వ వచనం చదువు. అది బెత్షెమెషు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిని ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు కలగజేసినని తెలుసుకొనవచ్చును. అంటే ఈ దేశపు గుండా వెళ్ళిపోయింది అనుకుని పాడియావులు ఈ కీడంతా మనకు ఆయనే చేశాడని మనం నమ్ముదాం. లేదు, ఆ మార్గమును కాకుండా వేరే మార్గమును ఈ పాడియావులు వెళ్ళి అనుకోండి, మన అదృష్టవశము చేతని ఈ తెగుళ్ళన్నీ ఈ విపత్తులన్నీ మన మీదకి వచ్చినాయి అని నమ్ముదామని ఒక ఆలోచనకు వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అదే బాగానే మనం చదువుతున్నాం కింద మాటలో. ఆ మార్గమును పోని ఎడల ఆయన మనను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతని అది మనకు సంభవించిననియు. అంటే వీళ్ళకి నష్టాలు రావడము, తెగుళ్ళు రావడము వారి దేవత అదృష్టంగా భావిస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ మాట ఎలా ఉందనంటే, వీళ్ళకి కలిసి వచ్చిన దేవుడు దీవిస్తున్నాడు, వీళ్ళ పాడైపోయిన దేవుడు దీవిస్తున్నాడు. అదేం దేవుడు అవుతాడు? వాళ్ళ దేవుడికి ఏంటో కూడా వైను లేదనమాట. అంటే అలాంటి దేవుడిని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారా అని అంటే ఉంటారు. మరి ప్రజల్ని హిప్నాటిజంలో పెట్టుకుంటున్నారు ఈ రోజు ఉన్నటువంటి మనుషులు, ఆ రోజు ఉన్నటువంటి మనుషులు కూడా అలాగే ప్రజలు అలాగే ఉన్నారు. ప్రజలు మైండ్ వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, వారికి వీళ్ళే అన్నీ చేస్తారు. ఓకే, సరే, మనం చూద్దాం. ఆయన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించనని తెలుసుకుందామనిరి. 10వ వచనం చదువు. వారు అలాగున 2 పాడి ఆవులను తెచ్చి
బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును ఆ బంగారు కడ్డీలను పందికొక్కు రూపమును గల ఆ చిన్న పెట్టెలను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమును బడి చక్కగా పోవచ్చు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడిపోయి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. మా బాగా వెళ్ళినీరే బాబు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళినీరని వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు 13వ వచనం. ఇప్పుడు 13వ వచనం. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చీలును కోయిచుండిరి. వీళ్ళు ఏం చేస్తున్నారట మోషే బాబుడు? ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడి నుంచి, మోయాబు దేశం నుంచి వచ్చారు కదా, రూతు గారు నయోమి గారుని. నయోమి గారు రూతు గారు వచ్చే కాలానికి వాళ్ళు ఏం కోస్తున్నారు? ఎవల కోస్తున్నారు. ఎవల కోత ఆరంభమైనటువంటి దినాల్లో వారు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏ కోతలు జరుగుతున్నాయి? గోధుమ పంటల కోత కాలము జరుగుతుంది. గోధుమ చేలును కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసం వారికి కనబడును. దానిని చూసి వారు మరి మందసం చూడగానే వారికి సంతోషం వస్తుంది కదా. మన మందసాన్ని మన శత్రువులు ఎట్టిపోయారు, మరలా మన దేవుని యొక్క మందసం మన దగ్గరికి వచ్చిందని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు మోషే బాబు? సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలపగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా. ఏమండి ఈ ఆవులు చూసారా పాపము దహన బలిగా ఎలా మారిపోయినాయో? ఏమండి దేవుని యొక్క మందసాన్ని మోయడములు ఆ పాడి ఆవులు తమ మరణాన్ని ఎంత గొప్పగా చేసినాయి చూడండి. లేదా ఆ పాడి ఆవులు ఉన్న తర్వాత అయినా వారికి బలిగా వెళ్ళిపోవలసిందే. ఏమండి ఎన్ని జీవులు, ఏమండి ఆవులు, లేదా ఎన్ని దూడలు, ఎన్ని పశువులు, ఎన్ని పక్షులు, ఎన్ని బలవనియో చూడండి దేవుని మహిమ కొరకు. వాటన్నిటి ప్లేస్లో ఎవరు బలివ్వాలంటే ఈరోజు మనిషి బలివ్వాలి. కానీ మనిషిని దేవుడు ఏం చేస్తాడనంటే స్వేచ్ఛకు వదిలాడు. ఏమంటే మూగజీవులని బలి తీసుకుంటున్నాడు దేవుడు. ఎంత గొప్పవాడో చూడండి. కనుక అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మూగజీవుల ద్వారాగా నా పిల్లలకి రక్షణ కాదు, నా కుమారుడి ద్వారాగానే రక్షణ కావాలని ఆ పాడి ఆవుల ప్లేసులో ఒక అమాయకుడుగా, ఏమండి ఏ పాపము చేయనటువంటి ఒక పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆ రోజు మందసాన్ని పాడి ఆవులు ఎలాగైతే లాగినాయో మరి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా శిలువ భారాన్ని ఆయన పాడి ఆవులాగే కదా పట్టుకెళ్ళారు. ఏమండి అవి పాలిచ్చేటువంటి ఆవులవి, తమ పిల్లల్ని వదిలేసినవి అవి. ఏమండి తమకు చక్కగా అరుచుచు అని వ్రాయబడింది. అవి ఏం చేస్తున్నట్టు మోషే బాబు? అరుచుచు రాజమార్గాన్ని వెళ్ళేనివాట అవి. ఆ మహోన్నతిని, ఆ పరమతండ్రి రూపాన్ని, ఆ పరమతండ్రి యొక్క ఏమండి ఆయన సన్నిధిని, ఆ భాగ్యాన్ని అవి పొందుకున్నాయి. ఆయన సన్నిధి భాగ్యాన్ని అవి పొందుకున్నాయి. ఈరోజు ఆయన సన్నిధి భాగ్యాన్ని అనేక మంది బిడ్డలు ఏమండి కలిగి ఉన్నారు. అనేక మంది బిడ్డలు సంపాదించుకుంటున్నారు. ఇలా వాక్యం ద్వారాగా. ఎవరైతే ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేను ఉన్నానన్నారు ఆయన సన్నిధిగా. కనుక ఆ పాడి ఆవుల వల్ల ఇప్పుడు మనకు ఎవరు కనబడుతున్నారంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కనబడుతున్నారు. ఆయన ఏ పాపము చేయలేదు. పాడి ఆవులండి అవి. ఏమండి చూడడానికే తన బిడ్డలను వదిలేసి వచ్చేసినాయి. మరి యేసుక్రీస్తుల వారు తన తండ్రిని వదులుకుని పరలోకం నుంచి భూమి మీదకి రాలేదా? ఆయన ఎంతో బాధపడుతున్నాడు. నా కుమారుడు అని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా కష్టపడ్డారు ఆయన. కనుక ఆయన మరణము, పాడి ఆవుల మరణాన్ని చదువుతున్నప్పుడు మన కడుపు తిరిగిపోతుంది కదా. ఒక పాడి ఆవులు మూగజీవుల్ని మరలా బండిని చీల్చడము, అక్కడే వాటిని దహన బలులుగా అర్పించేశారంటే అవి తమ తలలు వంచేసినాయి. అవి మనుషులకి తలలు ఏం చేసినాయి మోషే బాబు? వంచేసినాయి. మనము కూడా దేవునికి మన హృదయాన్ని, మన జీవితాన్ని, మనము మన కుటుంబాన్ని, మనము ఈ దేహానికి మరొకరికి ఎవరికి అధికారము లేదు. తండ్రి నీ చిత్తం ప్రభువా, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నన్ను చేసుకొని ఈ శిరస్సుని, ఈ దేహాన్ని మనం ఎవరికి బలిగా ఇచ్చేది తెలుసు ఈరోజు? దేవునికి సాదృశ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆయన బలికి చిహ్నంగా మనకి ఏం కనపడుతుందంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంఘము. ఇప్పుడు ఈ సంఘానికి మనం ఏం చేయాలి? ఈ శిరస్సుని ఇచ్చేయాలి. అందుకనే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను మీ దేహాలను ఆయనకి సమర్పించేయండి. సజీవ యాగముగా, సజీవ యాగము అంటే సజీవ యాగము. ఇంక నువ్వు కాలిపోతున్నావని అర్థము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు భక్తుడు. ఏమండి, వీళ్ళందరూ కూడా దేని కొరకు సిద్ధపడ్డారంటే మరణం కొరకు సిద్ధపడ్డారు, పరమ తండ్రి కొరకు. ఈరోజు నువ్వు నేను కూడా మరణానికే నువ్వు నేను ఏం చేయాలి మోషే బాబు? సిద్ధపడాలి. కనుక ఈ పాడి ఆవులు నేర్పుతున్న పాఠం ఏంటంటే అవి ఏమండి బలి చేయబడ్డాయి. మరి ఏమండి మనము వీటన్నిటికంటే శ్రేష్ఠులము కదా. ఎవరికంటే? పక్షుల కంటే, జంతువుల కంటే, ఏమండి వీటన్నిటికంటే మనిషి శ్రేష్ఠుడు అన్నాడు. కనుక మరి మన మరణం కూడా ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. తర్వాత వచ్చిన చదువు మోషే 15 వచనం. వెరీ గుడ్ బంగారుతలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలిచి ఉండగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఏం చేశారు మోషే బాబు? ఆవులను యెహోవాకు దహన బలిగా. చూడండి, ఏవైతే తీసుకుని వచ్చి దేవుని మందసాన్ని ఇచ్చినాయో అవే మరలా ఆవినికి ఎలా మారిపోయినాయి? బలిగా మారిపోయినాయి. అంటే మనకి ఏమి సెలవిస్తుందంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది ఆయనకి తిరిగి ఇచ్చేసాయి. దేవునికి ఏది ఇచ్చాడు నువ్వు దానికి ఏం చేయాలి మోషే బాబు? తిరిగి ఇచ్చేసాయి. ఆయన మరలా మరొక నూతన జీవితాన్ని, మరొక నూతన క్రొత్త అవకాశాన్ని నీకు ఆయన ద్వారాన్ని తెరిస్తాడు. ఇవ్వబడిన ప్రతి ద్వారం ఆయన మహిమ కొరకు వదిలేయంతే. ఆయన మరింత నూతన ద్వారాలను ఆయన తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులను గల చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు మోషే వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను సమర్పించిరి. ఫిలిస్తీన్ల సర్దారులు 5 అంతవరకు చూసి నాడే ఎక్రోనుకు తిరిగి అమ్మయ్యా ఈ మందసం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళు తీసుకున్నారు, మనకి ఇంకే గొడవ ఏ బాధ లేదు. కారణం ఏంటి? ఆ దేవుడు ఎంత గొప్పవాడో వీళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసు? అది ఎక్కడ ఐగుప్తు దేశంలో వారి దేవుడు ఏం చేశాడు రా బాబు? ఈ కార్యాలే చేశాడు. వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. ఈ మందసం విషయంలో మీరు హృదయాన్ని కఠినం చేసుకోకుండా వాళ్ళని దేవుడు అలాగే లేపేశాడు. ఐగుప్తీయులందరినీ వారు హృదయాన్ని కఠినం చేసుకుంటా ఫరో రాజు మనం అలా చేసుకోవద్దు అని ఈ భాగంలోనే కదా మనం చదువుకున్నాం మోషే బాబు. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం మోషే బాబు. 6వ వచనం చదువునాను ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం చదువు ఒకసారి. ఐగుప్తీయులను ఫరో తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా కాబట్టి మీరు అని ఒక ఆలోచన చెప్తున్నారు. లేకపోతే వారి చెవడాలు తీసేశాడు. ఆ రోజు అక్కడ దేవుడు 10 తెగుల్ని రప్పించాడు. చెవడాలు తీయడం అంటే క్షమించండి, 10 తెగుల్ని రప్పించి వారిలో ఉన్నటువంటి ఫరో యొక్క ఆహారాన్ని గర్వాన్ని నేల కొరిగించాడు దేవుడు. ఫిలిస్తీన్లారా ఇదే గతి మనకు వస్తుందని ఆ వాళ్ళలో ఉన్నటువంటి యాజకులు శకునాన్ని చూసేటువంటి వారు ఒక మంచి ఆలోచన ఇచ్చారనమాట. ఈ 5 సర్దారులు వచ్చారు, ఇశ్రాయేలు దేవుని మందసాన్ని తీసుకున్నారు, బళ్ళు అర్పించారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. బాబు మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. లేకపోతే ఐగుప్తీయులకు పట్టిన గతి వీళ్ళకి పడుతుందని వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా మోషే బాబు? ఇక చివరిగా 17వ వచనం చదువుతారు. 17వ వచనం చదువునాను, ముగించేసుకుందాం. అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తం 1, గాజు వారి నిమిత్తం 1, అఫ్కోలు వారి నిమిత్తం 1, గాదు నిమిత్తం 1, ఏమంటే ఎక్రోను వారి నిమిత్తం 1. ఎన్ని? 5 వచ్చినాయి. ఈ 5 ఏంటంటే ఏమండి ఫిలిస్తీన్ల యొక్క ముఖ్య పట్టణాలు, ముఖ్య నగరాలు ఒక 5 మరి ప్రాంతాలుగా మనకి ఈ భాగంలో కనబడుతున్నాయి. ఇప్పుడు 18వ వచనం. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామము వారేమి ఫిలిస్తీన్ల 5 సర్దారుల పట్టణములన్నిటికీ లెక్క చొప్పున బంగారు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవాకు మందసమును దించిన పెద్ద రాయి దీనికి సాక్ష్యముగా నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. 19వ వచనం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, ఇప్పుడు వచ్చింది ఇక్కడ చెక్కు, మందసం బాగానే వచ్చింది అని. ఏమండి ఫిలిస్తీన్లు ఎలాగైతే విచారణ చేసి మందసాన్ని పంపడానికి వారు ఎలాగైతే కొంత ఆలోచన తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చారో, ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉండేది.
అయితే మరి అక్కడ నిర్ణయానికి రాలేదు, మొత్తానికి ఏం జరిగిందో మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,000 మందిని మొత్తాడట. ఎంతమందిని మోసే బాబు? అయ్యి బాబు, 70,000 మందిని అంటే చూడండి. నిజంగా ఈ కార్యం జరగకుండా ఫిలిస్తీన్లు కాపాడబడ్డారు, కానీ సొంత వారు కాపాడుకోలేక పోయారు. ఇప్పుడు చూడాలి, అదే అంటుంట. అప్పుడప్పుడు దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు, బయట ఉన్నటువంటి వారికే కొన్నిసార్లు లోపల ఉన్నటువంటి వారికంటే బయట ఉన్నటువంటి వారికి ఎక్కువ మహిమలు మేలులు పొందుతూ ఉంటారు. ఎందుకనంటే లోపల మనం అలాగే వింటాం, బయట ఉన్నటువంటి వారు ప్రశాంతంగా వింటారు ప్రభువు మాటలని, దేవుని మాటలని, సంఘ కార్యక్రమాలని. ఎక్కడ దాకా ఎందుకు ఇక్కడ ఉన్నారు కదా, ఆయన నేను వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మన సంఘ కార్యక్రమాలని ఆ శెలలో చూస్తూ ఉంటుంటారు. ఆయన సింహాచలం గారు దేవుని మాటలని, ఏంటే బాబు దొరబాబు ఈరోజు మీది ఏంటంటే ఇలా చర్చలు ఎలా జరిగిందంటే ఈరోజు ప్రసంగం అని ఆయన వింటున్నారు. మరుసటి రోజు నాడు మొన్న నేను వచ్చేటప్పటికి అడుగుతున్నారు. ఆయన ప్రతిదీ చూస్తున్నారు, బయట ఉన్నటువంటి వారు. అలాగే చక్కగా వారి చేతి పనులు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వారిని దీవిస్తున్నాడు. ఇక్కడ ఫిలిస్తీన్లు పొందవలసినటువంటి ఆ ఘోర విపత్తుని ఎక్కడ జరిగిందంటే మన ఇశ్రాయేల్లోనే 70,000 మందిని దేవుడు ఏం చేశాడు? మోషేబాబు మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యాతాము కాపరస్తులకు దూతలను పంపి ఫిలిస్తీన్లు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి. ఇప్పుడు బెత్షెమెషు వారు కిర్యత్యారీము వారికి, ఆ ప్రాంతవాసులకి, ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా మరొక ప్రాంతానికి వెళ్ళిపోండి, మా మధ్యనుడు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడండి బాబు అని వీళ్ళ మీద ఉన్నటువంటి భారాన్ని మరొకరికి పెట్టారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరి మీద భారాన్ని మరొకరు పంచుకుంటున్నారు. వాక్యం కూడా మనకేం చెప్పిందంటే ఈరోజు ఒకరి భారాన్ని ఒకరు పంచుకోండి అన్నారు. ఇప్పుడు ఈ కిర్యాతీము ప్రాంతానికి మరి ఎలా మందస్సం వెళ్ళింది? అక్కడ మందస్సం వెళ్తే వారికి ఏం జరిగింది? ఈ బెత్షెమెషు ప్రాంతానికి, కిర్యాతాము ప్రాంతానికి మరి ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నదే ఇప్పుడు రేపటి ప్రయాణంలో మనం తెలుసుకోబోయే ప్రయత్నాలు చేద్దాం. ఇప్పటికే మనకు అర్థమైనటువంటి విషయాలు ఏంటి? ఫిలిస్తీన్ల మందసాన్ని ఫిలిస్తీన్ల దేశంలో నుంచి 7 నెలలు ఉంచుకున్నటువంటి తర్వాత ఈ మందసాన్ని ఎలా పంపాలంటే వారి దేవునికి ఇష్టానుసారంగా మనం పంపాలని ఫిలిస్తీన్ల పెద్దలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఒక దహన బలిని అక్కడికి అర్పించి పాడి ఆవుల చేత పంపించారు. ఎక్కడికి? మన ఇశ్రాయేల్ దేశంలో ఒక సరిహద్దు భూభాగమైనటువంటి బెత్షెమెషు ప్రాంతానికి రావడము, వాళ్ళు అక్కడ మందసాన్ని చూశారు, పరవశించారు, సంతోషించారు, ఆనందించారు, బలిర్పించారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధతను చేర్చి చూడబోయేసరికి దేవునికి కోపం వచ్చింది. బలి అర్పించినంత వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడికి ఏం చేయాలని ఒక రాజుగా, ఒక పెద్దలుగా వీళ్ళు ఆలోచన చేస్తే బాగుండేమో, కనుక వీళ్ళు ఏదో ఆలోచించే. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? సంఘాన్ని ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు సంఘం ద్వారాగా, సేవకుల ద్వారాగా వచ్చినటువంటి ఆలోచనలతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే మరి అది దేవుని దృష్టిలో మహిమగలగా కనబడుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంతవరకు విన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి దీవించునుగాక. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, సన్నిధి కాంతులను మందసం ద్వారాగా, ఫిలిస్తీన్ల ద్వారాగా, ఇశ్రాయేల్ ద్వారాగా మీరు మాతో మాట్లాడి తండ్రి, ఆ రోజునైనా మందసం విషయంలో వారు చేసినటువంటి పొరపాట్లు, తప్పిదాలు తండ్రి మాకు కనబడుతున్నాయి ప్రభా. మీ సన్నిధాన విషయంలో, మందస్సం విషయంలో, కానీ మీ పరిశుద్ధత విషయంలో ఎవరైనా సరే, మీ పిల్లలైనా అవతల వారైనా మీరు తీసుకునేటువంటి ప్రతిచర్య ఒక్కటే ప్రభు. ఆ రోజు ఈ రోజు కూడా మీరు పరిశుద్ధులుగా ఉన్నారు తండ్రి. మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి ప్రభా. ఒకవేళ మేము అపవిత్రులుగా ఉంటే వాక్యం ద్వారాగా మీరు మమ్మల్ని పరిశుద్ధత పరుస్తున్నారు. కనుక పరిశుద్ధపరచబడిన మేము తండ్రి మరలా అపవిత్రమైన పాత్రలుగా, అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా ఉండకుండానట్లు మీ వాక్యం ద్వారాగా మాకు బుద్ధిని నేర్పించారని విశ్వసిస్తున్నాం తండ్రి. విన వాక్యం మా హృదయాంతరంగాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. నేను ఎంతవరకు ప్రార్థనలోను, పరిచర్యలోను మరి సహకరించి వింటున్నటువంటి, శిక్షణ పొందుతున్నటువంటి నీ ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
అలాగే ప్రభు ఈ పరిచర్ని ఎంతమంది బిడ్డలు అయితే వీక్షిస్తున్నారో నాయన, ఎంతమంది బిడ్డలు అయితే ఈ పరిచర్య కొరకు నాయన తమ కాలాన్ని సమయాన్ని హెచ్చిస్తున్నారో ప్రభు, రెట్టింపు దీవెనలుగా వారికి సమయాన్ని కాలాన్ని తిరిగి వారి జీవితంలో ఆరోగ్యపరంగాను, దినాల పరంగాను, నెలల పరంగా, సంవత్సరాలంగా నాయన దీర్ఘాయుష్ను వరకు దయచేయమని వేడుకుంటూ ఈ సాయంత్రకాల సమయంలో మరొక పర్యాయం ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని నడిపిస్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, అలాగే నాయన వారితో పాటు నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకుల కుటుంబాలని, వారికి సహకారులుగా నాయన పునాదులుగా స్తంభాలుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలని, నాయన వారికి తోడుగా ఉన్నటువంటి పురుషుల కుటుంబాలని, విశ్వాసుల కుటుంబాలని, పరిశుద్ధుల కుటుంబాలని, ముఖ్యంగా స్త్రీలు పరిచర్య చేసేటువంటి యవనస్తులు, సైనికురాల పట్ల, సైనికుల పట్ల మీ కృపను, తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని నేను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, రాత్రికాల సమయంలో నాయన అగ్రహారంలో జరగబోతున్నటువంటి రెండో రోజు సువార్త కూడికలు, మహాసభలు మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. రెండో రోజు వర్తమానాన్ని అందిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క సేవను, పరిచయను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. ఏ మాటలైతే మీ సేవకుల ద్వారా మీరు సిద్ధపరుస్తున్నారో ప్రతి మాట విలువైనది కానిగా, గొప్పగా, ఘనముగా వాడబడుటకు, ఎంచబడుటకు మీ సహాయాలు దయచేస్తారని అనుగ్రహిస్తూ, ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మొదటి రోజు వాక్యాన్ని అందించినటువంటి ప్రియులను, రెండో రోజు అందించబోతున్నటువంటి మా సేవకులను, అలాగే రేపటి 3వ రోజులు అందించబోతున్నటువంటి సేవకులు మీరు నుండి విలువైన వర్తమానాన్ని అందించండి. ఈ 3 రోజు మహాసభల కొరకు ఎంతమంది బిడ్డలైతే ధారాళంగా గుప్పిలు విప్పి నాయన సువార్త పని కొరకు తమ కష్టార్జితాలను త్యాగం చేశారు, రెట్టింపు ప్రతిఫలాలతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో, దీర్ఘాయువులతో నీ బిడ్డలు నింపండి, నడిపించండి. ఆ సభల కొరకు వస్తున్నటువంటి ఆహ్వానాలను అందుకుని రాబోతున్నటువంటి పరిశుద్ధులందరినీ దీవించి ఆశీర్వదించండి. నాయన ఈ సమయాల్లో నిద్ర లేమికయ్యి, నాయన నిద్ర లేదని ఒకవేళ ఇబ్బందులు పడకుండా నీ బిడ్డలకి సంపూర్ణమైన మెండైన ఆయుష్, ఆరోగ్యాలు నింపండి. ఈ 3 రోజులు నాయన కరెంటు విషయంలో నాయన సహకరిస్తున్నటువంటి బిడ్డలను, అలాగే నాయన తండ్రి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నటువంటి కమలవారి యొక్క కుటుంబాలను, వారి యొక్క ఎర్రవారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మొన్న 5 రోజులు నాయన మీకు మహిమకరంగా జరిగించారు తండ్రి, కృతజ్ఞతలు ప్రభావ. మరి నాయన అగ్రహారం కూడా, మీటింగ్లు కూడా మీకు మహిమకరంగా జరిగించండి. నన్ను కొద్దిమంది అయినా మీలో రక్షించబడడానికి, నూతనంగా బాప్తిసం పొందడానికి మీరు మార్గాలు, ద్వారాలు తెరవమని వేడుకుంటూ తండ్రి, మరి నాయన రేపటి దినంలో నాయన 3 రోజులు నాయన మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ తండ్రి, మరొక పర్యాయం ప్రభావ మీ పాద సన్నిధి నాయన మిమ్మల్ని కలిసి కూడుకుని మమ్మల్ని మీతో మాట్లాడుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన, కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని, నడిపించమని ఈ ప్రార్థన అంతటినే నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. నేను మోషబాబు. థ్యాంక్ యూ.